మీడియా ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ అండి. ధర్మపద క్రియేషన్స్ బ్యానర్ మీద రాజ్ కందుకూరి నేను, అలాగే బిగ్ బెన్ సినిమాస్ లండన్ అండ్ రిప్రజెంటెడ్ బై CEO ఆఫ్ దట్ కంపెనీ మిస్టర్ యష్ రంగినేని, మీ ఇద్దరం జాయింట్గా ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా పెళ్లి చూపులు. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నది తరుణ్ భాస్కర్. తరుణ్ భాస్కర్ ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు సైన్మా అని చెప్పి. అదొక సెన్సేషన్, వైరల్ అయింది యూట్యూబ్లో దాంట్లోనూ. అది కాక తను కొన్ని అనుకోకుండా కూడా షార్ట్ ఫిల్మ్ అది తీశాడు. తనకి బేసిక్గా చాలా బయట ఒక మంచి గుర్తింపు ఉంది. షార్ట్ ఫిల్మ్ కేటగిరీ ఎవరైతే మనకి ఫ్యూ విజ్ కిడ్స్ ఉన్నారో అందులో తనకి మంచి గుర్తింపు ఉన్న బాయ్ తను. నేను ఒక మంచి స్క్రిప్ట్ కోసం వెతుకుతున్న టైంలో ఒక కామన్ ఫ్రెండ్ నాకు విజయ్ దేవరకొండని తీసుకొచ్చి నాకు పరిచయం చేశాడు. సార్ ఇతను ఈజ్ లుకింగ్ ఫర్, అయితే ఒక స్క్రిప్ట్ ఉంది తన దగ్గర, ఈజ్ గోయింగ్ టు డూ అని. అయితే ఎవరు చేస్తున్నారని అడిగితే తన పేరు చెప్పారు, తరుణ్ భాస్కర్ది. ఈ లైన్ ఇమీడియట్గా నేను విన్నాను. ఇదే టైంలో నేను అండ్ యష్ రంగినేని వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. తను మొదటి నుంచి తను యూకేలో ఉంటారు, లండన్లో. ఈజ్ ఇన్ టు సమ్ అదర్ బిజినెస్, సాఫ్ట్వేర్ అని అన్ని చేస్తున్నారు. తను మూవీ ఇండస్ట్రీకి ఒక మంచి ప్లాట్ తోటి రావాలని అనుకుంటున్నారు. అన్నప్పుడు ఈ సినిమా గురించి చెప్పడం జరిగింది. యష్ ఇమీడియట్లీ సెడ్, నేను ఐ విల్ ఆల్సో జాయిన్ రాజ్, ఇద్దరం కలిసి చేద్దామని. ఆ విధంగా వీ జాయిన్ ఫస్ట్. దెన్ ఈ స్టోరీ లైన్ విని తనకు కూడా వినిపించాను. ఇమీడియట్లీ లైక్ ఇట్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ స్క్రిప్ట్ సురేష్ బాబు గారు విన్నారు. ఆయన విని, నేను యూజువల్గా నా వెల్ విషర్ అయినా సురేష్ బాబు గారు, వారిని నేను అడిగాను, సార్ ఇది ఎలా ఉంటుంది టేకప్ చేస్తే అని. ఇమీడియట్లీ సెట్, ఇట్ ఈస్ ఎ బ్రిలియంట్ స్క్రిప్ట్, దిస్ బాయ్ ఈజ్ వెరీ బ్రిలియంట్ అండ్ ఐ సిన్సియర్లీ ఐ రికమెండ్ యూ టు డూ ఇట్. మైనర్ చేంజెస్ ఆయన చెప్పారు. ఆ చేంజెస్ నేను తరుణ్కి నేను సజెస్ట్ చేశాను. ఇమీడియట్లీ అడాప్ట్ చేసి 3-4 చేంజెస్ చేసి మాకు చెప్పారు. కానీ ఇట్ హెస్ కమ్అట్ బ్రిలియంట్. మీకు దాని గురించి ఒకటే సింపుల్గా చెప్పాలి. ఆ సినిమా స్క్రిప్ట్ గురించి, పెళ్లి చూపులు స్క్రిప్ట్ ఏంటంటే, ఆ స్క్రిప్ట్ నాకు రియల్ టైం నేరేషన్ తను ఇచ్చాడు. 2 hours నేరేషన్ రియల్ టైంలో ఇచ్చాడు. ఆ నేరేషన్కి నేను, తరుణ్ భాస్కర్ అండ్ విజయ్ ఆ చెప్పిన 2 hours నేను నవ్వుతూనే ఉన్నాను. ఇదేదో బికాస్ వీఆర్ ప్రొడ్యూసింగ్ దాని గురించి చెప్పడం కాదు. ఆ స్క్రిప్ట్ అంత బ్రిలియంట్గా, అంత ఫ్రెష్నెస్తో ఉంది. సో దెన్ వీ హ్యావ్ గాన్ అహెడ్. అందుకని విజయ్ దేవరని చూస్తే ఆ క్యారెక్టర్ కనిపిస్తాడు, ఆ క్యారెక్టర్ చూస్తే విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. అంత తన కోసం రాసినట్టుగా ఆ స్క్రిప్ట్ ఉంది. యాప్ట్గా ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్ రీతు వర్మ కూడా అలాగే ఉంది. అందులో అనీష్ కురువిళ్ళ గారు ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. ఈజ్ ఎ వెరీ బ్రిలియంట్ డైరెక్టర్. సో ఈ సినిమాని తీసుకెళ్ళడానికి రీజన్ వై వీ హ్యావ్ చూసన్ దిస్. నేను ఇంతకుముందు చేశాను ఒక 8 సినిమాల దాకా. బట్ ఒక ప్రొడ్యూసర్గా మంచి సినిమాతో గుర్తింపు పొందడానికి మంచి స్క్రిప్ట్ చాలా అవసరం. ఏదో సినిమా చేసి కమర్షియల్గా వైబుల్ ఒక్కటైతే సరిపోదు. ఆ సినిమా 4 రోజులు గుర్తుండిపోయేలా ఉండాలి. ఇది ఖచ్చితంగా పెళ్లి చూపులు అనే సినిమా. మీకు ఈ మధ్య చూసిన కొన్ని సినిమాలు ఏవైతే మీకు మంచి ఒక గుర్తింపు తెచ్చే మనం కావచ్చు, లేకపోతే ఒక ఉయ్యాల జంపాలు కావచ్చు, ఎవరితో కంపారిజన్ అని కాదు, కానీ అటువంటి ఫ్రెష్నెస్ ఉన్నటువంటి ఒక మంచి సినిమా అవుతుందని పూర్తి నమ్మకంతో ఉన్నాం. మేము బ్లైండ్ ఫెయిత్తో ఉన్నాం, ఆ కాన్ఫిడెన్స్తో ఉన్నాం. వీఆర్ ఎక్సైటెడ్ టు గో హెడ్. ఈ రోజు నుంచి షూటింగ్ మొదలు పెడుతున్నాము. ఇప్పుడు ఇమీడియట్గా అవ్వగానే షూటింగ్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ నుంచి ఈ మంత్ 16th దాకా, November 16th దాకా షూటింగ్ ఉంటుంది. సెకండ్ షెడ్యూల్ November 20th నుంచి, మళ్ళీ 4 days గ్యాప్, 20th నుంచి 4th of December దాకా చేస్తున్నాం. ఇంకొక థర్డ్ షెడ్యూల్ ఎగ్జాక్ట్ డేట్స్ లేవు, కానీ డిసెంబర్ ఎండ్లో థర్డ్ షెడ్యూల్ ఉంటుంది. దీంతో 3 schedules అబౌట్ 43-44 days సినిమా పూర్తవుతుంది. దీనికి నగేష్ డిఓపిగా చేస్తున్నారు. నగేష్ ఇంతకుముందు చాలా పెద్దవాళ్ళ దగ్గర చేశాడు. హైలీ టెక్నికల్. తన వర్క్ కల్చర్ చాలా బాగుంది, ఎక్కడ ఇరిటేషన్ లేదు, ఏది లేదు, చాలా చక్కగా చేస్తాడు. మొన్న ఒకరోజు టెస్ట్ షూట్ చేసాం, ఒక 2 days చేయాల్సి వచ్చింది టెస్ట్ షూట్ లాగా. అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఏంటి, ఎలా కావాలి, ఏ ఫ్రేమ్ వాడుకుంటే బాగుంటుంది, కాస్ట్యూమ్స్ అని చేసినప్పుడు వీళ్ళ కెమిస్ట్రీ ఎంత బాగుందంటే విజయ్ దేవరకొండ అండ్ రీతు ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది. సో ఓవరాల్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ వివేక్ సాగర్ అని మ్యూజిక్ డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎంతో ఫ్రెష్నెస్ ఉంది. ఇది 3కి తగ్గట్టుగా తను డిజైన్ చేస్తున్నాడు. అలాగే ఈ టీము, నేను ఈ సినిమాని చేస్తున్నప్పుడు తరుణ్ ఎలా తీసుకుంటారో, డిఓపి నేను తీసుకురానా, లేకపోతే ఆర్ట్ డైరెక్టర్ నేను తీసుకురానా, లేకపోతే ఎవరిని తీసుకురావాలని నా ఇండస్ట్రీ కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయంటే, సార్ వద్దు సార్, వీఆర్ వర్కింగ్ యాజ్ అ యూనిట్. మా యూనిట్ పేరు వినూత్న గీతా మీడియా ప్రైవేట్ లిమిటెడ్. మాకు కంపెనీ ఉంది సార్. ఈ కంపెనీ మేము ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేసాం, యాడ్ ఫిల్మ్స్ చేసాం అన్నారు. అంటే వాళ్ళది ఏదైతే వర్క్ మేము చూసామో, వాళ్ళకున్న వర్క్ డిసిప్లిన్ చూస్తే అసలు వాళ్ళకి మేము ఇంకొకరికి తీసుకొచ్చి అటాచ్ చేస్తే వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది, విచ్ ఐ డోంట్ వాంట్. అందుకని ఇమీడియట్గా ఐ టోల్డ్ మై పార్ట్నర్ యష్, మనం వాళ్ళు ఏదైతే చేస్తున్న యూనిట్ దాన్నే మనం వర్క్ చేయమని చెప్దాం. బికాజ్ వాళ్ళకి అంత యూనిటీ, అంత సింక్ ఉంది వాళ్ళలో. వాళ్ళకి ఒక వాళ్ళ ఓన్ వర్క్ స్పేస్ ఉంది. ఆ స్పేస్లో వాళ్ళకి ఒక డిఓపి, ఒక ఆర్ట్ డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, అన్ని ఇన్ హౌస్ ఉంది వాళ్ళకి. సో మాకు అది వర్క్ చాలా ఈజీ అయింది వాళ్ళకి అంత ఇవ్వడం వల్ల. ఇట్ హెస్ బికమ్ మచ్ ఈజియర్ ఫర్ అస్ దట్ వీ నీడ్ నాట్ గో అవుట్ అండ్ లుక్ ఫర్ సంబడి ఎల్స్.
సో తనకు అది ఇవ్వడం వల్ల మాకు టైమ్స్ ఎంతో సేవ్ అయింది. సో వీఆర్ డూయింగ్ గుడ్. అండ్ పిఆర్ఓగా వంశీ చేస్తున్నారు, వంశీ అండ్ శేఖర్, వాళ్ళందరికీ తెలిసి ఇండస్ట్రీలో దే ఆర్ డూయింగ్ గుడ్. అండ్ వీళ్ళ టీంలో నాకు ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినేషన్, తను డైరెక్ట్ చేస్తుంటే మాకు డిస్టర్బెన్స్, నేను తను డిస్టర్బ్ చేయకూడదు, నాకు మధ్యలో కోఆర్డినేషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ దెన్ ఐ టేక్, హీ హెస్ గివెన్ వండర్ఫుల్ పర్సన్ రంజిత్ అని. ఈ దట్ బాయ్ వర్క్ సో హార్డ్. వీళ్ళందరూ కూడా లెస్ దాన్ 30 years ఈ గ్రూప్ అంతా. అలాగే అట్ ది సేమ్ టైం తన్వి, షీ టేక్స్ కేర్ ఆఫ్ పిఆర్. సో వీళ్ళని చూసి చాలా ముచ్చటేస్తాం, ఇంత ఆర్గనైజ్గా ఇలా ఉన్నారని. నేను ఖచ్చితంగా ఒకటి, ఐ కెన్ బి ప్రౌడ్ అండ్ ఇండస్ట్రీలో, ఈ మాట మీరు ఇవాళ గుర్తుపెట్టుకోవచ్చు, ఒక టాప్ డైరెక్టర్ని మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నామని మేము ప్రౌడ్గా చెప్తున్నాం. తర్వాత ఒక 5 ఏళ్ళ తర్వాత మేము చెప్పుకోవచ్చు ఆ మాట. తరుణ్ భాస్కర్ గురించి నేను ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను, నా మాట నిజమై తీరుతుంది. తరుణ్, నువ్వు కూడా విని ఈ మాట. నువ్వు 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత నువ్వు 6 కోట్లు 8 కోట్లు ఛార్జ్ చేసేటప్పుడు రాజుగారు ఆ రోజు చెప్పారు అని నువ్వు గుర్తుపెట్టుకో, ఆ మాట నిజం. అలాగే విజయ్ దేవరకొండ ఈజ్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ హీరో, బిగ్ హీరో, ఈజ్ గోయింగ్ టు బి బిగ్ లీగ్. అండ్ రీతు ఆల్రెడీ షీఈ్ అహెడ్, ఐ నో షీఈ్ తమిళ్లో షీఈంగ్ సూపర్ స్టార్ ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి రీతు వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. షీఈ్ ఎ బ్రిలియంట్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ టీమ్ అంతా బాగుంది. అండ్ తరుణ్స్ వైఫ్ లత, ఐ హ్యావ్ టు. Good morning, everyone. First of all, really appreciate for everyone, coming over here, and thank you for your kind gestures. నేను లండన్ దాదాపు 25 years నుంచి అక్కడనే ఉన్నా. కానీ ఐ ఆల్వేస్ మిస్ ఇండియా. ఐ ఆల్వేస్ మిస్ మన పచ్చళ్ళు, మన మన స్పైసెస్ అవన్నీ అక్కడ దొరకడం కష్టం. ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి. నేను కొత్తలో వెళ్ళినప్పుడు దాదాపు ఒక 30 miles వెళ్ళి షాపింగ్ చేసుకొని రావాల్సి వచ్చేది. సో ఐ ఆల్వేస్ యూస్ టు థింక్, అండ్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్. ఇట్స్ ఎ చైల్డ్హుడ్ dream and passion for me to actually enter into this industry with a good story and good team, and luckily I've got through that with my best friend here, Raj. He introduced me to Tarun with this project, and when Tarun told me about the whole story and narrated me, immediately I saw, wow, this is something absolutely brilliant. I never heard of in such a way when he narrated in such a short time, and it was wonderful. Throughout that narration I could see the glimpses of మనము సినిమాలో ఎప్పుడు ఎక్కడెక్కడ నవ్వాలి వచ్చేది అదంతా అమేజింగ్లీ వారు నా కథ చెప్పిండ్రు. అప్పుడే అనుకున్నానమ్మా, దిస్ సినిమా ఈజ్ గోయిన్ బి అబ్సల్యూట్లీ స్టన్నింగ్ అని. And then when Tarun also said we have Vijay Devarakonda, I watched Vijay's Yevade Subramanyam, and the way this guy has acted, I know it's a very short role. Cinema lo gani it was the most popular in terms of popularly known as Rishi character. Chala manchi anpichindi. So when Tarun said Vijay is going to be the lead role with Ritu, again Ritu is wonderful. I watched both of them in the same movie, and I said fantastic, let's go ahead. And throughout that, I don't have to give you any more other information because Raj has already mentioned throughout his narration in terms of this whole project. But I'm here to make some good movies. The whole idea of I set up what do you call company, Big Ben Cinemas. Through this, we are trying to encourage young and talented, people like Tarun and people like Vijay, people like Ritu, all of these boys. Tollywood has given so much to Indian cinema, but at the same time there is still so much untapped talent is out there. Kana adi బయటికి రావటం లేదు అనిపిస్తుంది as an outsider when I see anything from London, when I see the Tollywood at the moment. But there is so many youngsters and so much talent still out there, and I just would like to be part of our talent ni bayatiki teesukochi, and I would like to make some very good movies with good stories, good talent, good people working around, so that we can do even better whatever we are trying to do now. Thank you to the members of the press వచ్చినందుకు, పేషెంట్ ఉన్నందుకు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. మా డైరెక్టర్ ఫ్రమ్ ఎవడే సుబ్రహ్మణ్యం నాగి వచ్చారు, స్వప్నక్క వాళ్ళు వచ్చారు, సురేష్ బాబు గారు వచ్చారు, మల్టీ డైమెన్షన్ వాసు గారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ ఫర్
all the members of the industry who have come here on this very special day to support us. ఈ సినిమా హ్యాష్ ట్యాగ్ పెళ్లి చూపులు ఈరోజు పూజ అయింది అండ్ యూ గైస్ కెన్ సీ ద పోస్టర్స్. ఏం లేదండి, పెద్దగా చెప్పడానికి ఏం లేదు. సినిమా అంటే నేను సినిమా ఎందుకు చేస్తున్నా అంటే ఐ లవ్ సినిమా అంటే ఇష్టం అండ్ ఐ ఫౌండ్ అ బంచ్ ఆఫ్ యంగ్ పీపుల్. మా యావరేజ్ ఏజ్ గ్రూప్ మా సెట్ మీద 26-year-old కంటే పెద్దగా ఎవరు ఉంటారు. రాజుగారు సెట్ మీదకి వస్తే యావరేజ్ ఏజ్ అట్లా పైకి వెళ్తుంది. బట్ ఎవర్ దెన్ దట్ అంత పిల్లలం మేము ఆడుకుంటూ పాడుకుంటూ చేస్తున్నాం. సో యా ఐ వాంట్ టు డూ cinema and we want to have fun while doing it. And my team anta we're having a blast making the film. So మీరందరు సినిమా చూసినప్పుడు కూడా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారని నా ఫీలింగ్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ and we'll be in touch with you guys and keep updating you on the progress. I really would like to thank Tarun first for coming నా దగ్గరికి స్క్రిప్ట్ పట్టుకొచ్చినందుకు. ఆయన నన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేశాడు ఫస్ట్. ఆయన ఫీలింగ్ ఏంటంటే చూడ్డానికి బాగుంటే వీళ్ళకి యాక్టింగ్ రాదని నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. బట్ ఎవడే సుబ్రహ్మణ్యం చూశాక నాకు కాల్ చేశారు, నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేశారా, బట్ సూపర్ పెర్ఫార్మెన్స్, నీతోనే చేస్తా సినిమా. అండ్ ఐ వాజ్ రియలీ, నేను సైన్మా అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్ విత్ రితు వీళ్ళిద్దరు చేసి దే టుక్ ఇట్ టు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. దే ఆర్ వన్ ఆఫ్ ద ఎర్లీ గైస్. And my Evade Subramaniam director went to Cannes. So see, back to back I'm working with directors who went to Cannes. So, so I think we're making steps towards the right direction. So thank you, Tarun, for bringing this lovely script. And hopefully we'll give you ma Nagi nuvaithe script rastalevu entaina, but Tarun promised me he'll write me scripts back to back. So త్వరగా మేము సినిమాలు చేస్తాం. అండ్ రితు యు బీన్ అమేజింగ్ మ్యాన్. మేము ఎవడెప్పుడు కలిసాము, అంత పెద్దగా ఇంటరాక్ట్ అవ్వలేదు అక్కడ, బ్రీఫ్లీ, బట్ ఇట్స్ బీన్ అమేజింగ్ టు వర్క్ విత్ యూ. అండ్ ఫైనలీ రాజ్ గారు అండ్ యష్ గారు ఫర్ బ్యాకింగ్ అ యంగ్ టీమ్ లైక్ అస్. మాకు కంప్లీట్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. దే డోంట్, ఏదో మేము అప్పుడప్పుడు అప్డేట్ చేస్తాం, అది కూడా కొంచెం తిట్టుకుంటారు వీళ్ళు సరిగా అప్డేట్ చేయట్లేదు అని. బట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సో మచ్ ఫ్రీడమ్ అండ్ గైడింగ్ అస్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఈ ఈవెంట్ కూడా మేము ఇలా వీ వుడెంట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ ఇట్ ఇఫ్ నాట్ ఫర్ రాజ్ గారు. అండ్ థ్యాంక్ యూ మిస్టర్ యష్ ఫర్ ఫ్రమ్ ద ఫస్ట్ టైం ఇద్దరు ఒక్క నరేషన్లో ఎస్ వీఆర్ డూయింగ్ ఇట్ అన్నారు. First of all, I'd like to thank our producers, Mr. Raj Kandukuri and Yash sir, for making me a part of this project. The reason I'm in the industry is because of the short film Anukokunda, directed by Tarun. So I'm very happy and excited to be working with him and the entire team of Vinod Nagita again. Happy to be working with Vijay again after Evade Subramaniam. We are all coming with a beautiful film and I'm sure you all will love it. We need your good wishes. Thank you so much. Hello? Okay, thank you, Albert. This is the second time I'll be working with Tarun. Sign Magnet Music chesanu and a lot of other short films of his. So I think this will be a nice film to work on. Yeah, the movie will have. We're trying to get some fresh music. Try and compose. Manchi music compose iddamani idea undi. So soon we'll come out with it. And ee movie ki sing. You want to talk about Sing Sound? Yeah. Sound we are using Sing Sound. On location recording chestam sound dialogues avanni. And adantha ma studio lo chestam tape loop it's called. So full audiography we are doing with this movie, which includes sound design, on location recording and music. So we're looking forward to it, and I'd like to thank the producers for giving us a chance to make something nice here. Thank you. Thank you, press, for coming and making this a very nice event. Inta scale lo jarutadu anukoledu. Really big thanks to Raj garu and Yash garu for basically encouraging. వాళ్ళు ఇచ్చింది more than finance and production, వాళ్ళు ఇచ్చింది creative support and freedom. ఎక్కడ కానీ there was no compromise, whether in casting decisions,
అండ్ ఆల్సో క్రూ డెసిషన్స్ కానీ అండ్ ఆల్సో ఎనీ టెక్నికల్ పరంగా ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా ఇన్నోవేటివ్గా చేద్దామన్నా కానీ ఎటువంటి భయాలు లేకుండా ఎటువంటి ఇన్సెక్యూరిటీస్ లేకుండా కమర్షియల్ వయబిలిటీస్ కోసమే చేద్దాము అనేసి అట్లాంటి డిబేట్ కూడా ఎప్పుడు ప్రాసెస్లో రాలేదు. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ సైన్ ఫర్ అస్ అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐ ఫెల్ట్ దట్ all of the entire team were filmmakers అనమాట more than anything. Their involvement was purely creative and we all took some really good creative decisions and I think it will show in the output of the film. To be very frank, it's a very simple story. There's nothing different about it అంటే చాలా డిఫరెంట్ ఇది దీంట్లో రొమాన్స్ యాక్షన్ అవన్నీ ఏమి ఉండదు అనేది కాదు కానీ బట్ ఇట్స్ అ సింపుల్ స్టోరీ ట్రీటెడ్ వెరీ డిఫరెంట్లీ అనేసి ఐ గెట్ ద ఫీలింగ్ ఆఫ్ ఇట్ ఆల్సో. ద కాస్టింగ్ వాజ్ బ్రిలియంట్, సమ్హౌ అన్ని వర్కౌట్ అయింది. సింపుల్ టెస్ట్ షూట్ చేసినప్పుడు కూడా క్యారెక్టర్స్ ఆర్ ఇంప్రొవైజింగ్, దే హ్యావ్ ద క్రియేటివ్ ఫ్రీడమ్ ఎందుకంటే ఇట్స్ సింక్ సౌండ్, డబ్బింగ్ లేకుండా వాళ్ళు డైలాగ్స్ కాంటిన్యూటీ ఇవన్నీ గుర్తుపెట్టకుండా దే కెన్ మేకప్ దేర్ ఓన్ స్టఫ్ అండ్ ఆ క్రియేటివ్ కొలాబరేషన్ ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ ద కంటెంట్ అండ్ వీ వర్ వెరీ హ్యాపీ. కొంచెం ఫుటేజ్ చూసినాక కూడా వీ థాట్ దట్ వాట్ ఎవర్ డిఫరెన్స్ we wanted to get onto cinema, it is coming through and it's only because all of us are very passionate about it and we are very meticulously planning everything. And also a big word of thanks to all my team members. I'm representing the team, it's a team effort, it's just not me. If it wasn't for the team I wouldn't be there, it's just that I'm just representing my team and the team includes Ranjit, Tanvi, my ADs, they stick to the film and it's their film as well. It's just that వాళ్ళు మీ వెనకాల ఉన్నారు, నేను మీ ముందున్నాను and I'm just speaking for them. And apart from that I have to tell that the actors casting కూడా there's immense talent and మనం foreign films ని చూసుకొని we think that వాళ్ళు ఇంకో లెవెల్లో ఉన్నారని, but I think it is the casting that we have is spot on. Apart from the market that these actors have and everything, Vijay and Ritu are exceptional actors. They are on set, on time. They basically have the script in their mind, they have the characters in their heart and they perform with everything that they've got. So I am very happy as a director to work with such creative talent. It's a beautiful thing. ఇంకా ఈ హ్యాష్ట్యాగ్ పెళ్లి చూపులు అనేది మాత్రం we wanted to give a urban feel to a very old concept. ఒక ట్రెడిషనల్ ఎన్వైరన్మెంట్లో జరిగే మోడర్న్ లవ్ స్టోరీ గురించి ఈ సినిమా అన్నమాట. It throws light on the new generation, still sticking on to traditional beliefs, and it's a marriage of values as well as modern relationships and ideas. So that's what I have to say. In terms of music also, we are giving it a completely different outlook. It's too early to say how differently we're treating it, but I just hope that it works. Music paranga kuda chana different ga ideas tote veltunam. Nothing with the standard Telugu cinema feel that we are going for. We're trying to do something different here and the industry has actually accepted it very gracefully. They have been encouraging us right from the top of the game. Suresh Babu garu, Swapna garu, everybody has been involved, Lakshmi Manchu garu, they've all been giving inputs, they've all been giving feedback, they've been helping us from day one. So it's a very very good vibe for all of us. I never thought that somebody who makes a short film koncham సక్సెస్ వచ్చి దాని తర్వాత ఫీచర్ ఫిల్మ్ రాగానే ఇంత ఇండస్ట్రీ సపోర్ట్ ఉంటుందని ఐఎమ్ వెరీ వెరీ ఫ్లాటర్డ్ అండ్ ఆల్సో ఎవ్రీబడి ఇన్ ద క్రూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్పాట్ ఆన్ ఇన్ దేర్ గేమ్ అండ్ ఐ థింక్ దిస్ విల్ బీ ద డిఫరెన్స్ దట్ వీ కెన్ షో యూ. ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ సేఫ్ టు సే దట్ అండ్ వీల్ అగైన్ మీట్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు ద ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ యూ. త్రీ ఛాన్స్కి క్లాప్ కొట్టారు అండ్ కొల్లా అశోక్ కుమార్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అవసరాల శ్రీనివాస్ గారు మొదటిసారి దర్శకత్వం వహించారు.